God bless you all, and I wish you Merry Christmas late and a Happy New Year coming. మరి మీ అందరికి కూడా మరి Thank you, sir. దేవుని Thank you, sir. పక్షముగా మరి మీ అందరికి కూడా మరి ఆ దేవుని థ్యాంక్ యూ సార్. దీవెనలు, హ్యాపీ క్రిస్మస్, అలాగే ఆ యొక్క త్వరలోనే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ క్రిస్మస్ అండ్ Sir, ప్రాస్పరస్ thank you, న్యూ sir. ఇయర్. Thank you, Yeah. sir. థ్యాంక్ యూ వెరీ మచ్ విత్ Amen. యువర్ Thank you, బ్లెస్సింగ్స్. sir. Amen. I hope you all had a wonderful Christmas with your families and with your church. మరి మీరు అందరూ కూడా మరి మీ యొక్క కుటుంబంతో అలాగే మీ యొక్క సంఘాలతో మరి మీరు ఆ యొక్క మంచి క్రిస్మస్ను జరుపుకున్నారని నేను ఆశపడతా ఉన్నాను. ఆమేన్. Yes. And now, Amen. as Yes. we look forward to the new year 2026, I want to encourage you to grow spiritually in a certain way that I will explain to you now. మరి నూతన సంవత్సరంలో మరి ఎలాగ మనం జీవించాలి, మరి ఏమి చేయాలి అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి వాక్యమును మరి మనం శ్రద్ధగా విని ఆ విధంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. Amen. Most of the churches in India and around the world are not complete. మరి ఆ యొక్క చాలా మరి ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్నటువంటి దేవుని సంఘాలు మరి అవి పూర్తిగా అవి ఇంకను మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు అనేటువంటిది ఆ యొక్క మనందరికీ తెలిసిందే. Now, what do I mean when I say your church is not complete? మరి మీరు ఆ యొక్క మీ సంఘము మరి ఇంకా సిద్ధపడలేదు, మరి ప్రభు చిత్తాన్ని నెరవేర్చట్లేదు అని నేను చెప్తే మరి దాని అర్థం ఏమిటి, మీకు అర్థమైందా? In most of the churches that I visit and when I preach, they only have pastors, pastors, and pastors. మరి చాలా సంఘాల్లో నేను చూసినట్లయితే మరి చాలా సంఘాలు నాకు తెలుసు, ఆ సంఘాల్లో విశ్వాసులు లేరండి, కేవలం సేవకులు మాత్రమే ఉన్నారు. సేవకులు మాత్రమే ఉండి విశ్వాసులు లేని సంఘాలుగా ఆ సంఘాలు ఉన్నాయి. And this is a fault of the church in America who set a wrong example to the world. మరి కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికా దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. ఎందుకు ఆ విధంగా జరుగుతుందని ఆలోచించినప్పుడు ఆ సేవకులైనటువంటి వారు, పాస్టర్లు అయినటువంటి వారు సరైనటువంటి రీతిలో వారు జీవించడం లేని కారణం చేత ఈ విధంగా జరుగుతూ ఉందండి. Let us read in the Word of God what Paul instructed that churches must do. మరి పౌలు భక్తుడు ఏ విధంగా సంఘం ఏ విధంగా మరి జీవించాలి మరి అనేటువంటి అనేక విషయాలు ఆయన బోధించారు. వాటిని మనం ధ్యానం చేద్దాం. Ephesians chapter 4 verse 11 to 13. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం నేర్చుకుందామండి. When you are ready, brother. ఎస్ సార్. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను మరి ఆయన నియమించెను అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Notice that it says that these are gifts that Christ gave to the church. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు సంఘంలో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క మరి ఉచితముగా ఇచ్చినటువంటి గిఫ్ట్స్ని మనం చూస్తూ ఉన్నాం. And there are 5 of these gifts that Christ gave for our churches. మరి మన యొక్క సంఘాలకు మరి ఈ 5 రకాలైనటువంటి బహుమతులను, ఆ యొక్క 5 రకాలైనటువంటి తలాంతులను కలిగినటువంటి ప్రజలు అందులో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
it says that he gave apostles, prophets, evangelists, pastors, and teachers. మరి ఆయన ఐదుగురు ఎవరంటే అపోస్తలులు, మరి కొందరు ప్రవక్తలు, మరి సువార్థికులు, మరి కొందరు కాపరులు మరి ఉండాలని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. How many of our churches have all of these gifts in operation? మరి ఈ 5 రకాలైనటువంటి ఈ యొక్క ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకొని మన సంఘాల్లో మరి ఎంతోమంది మరి మరి దేవుని సేవ నిజంగా చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. All of the churches that I see only have one, that is the pastor. మరి నేను చూసినటువంటి సంఘాలన్నింటిలో కేవలం కాపురి మాత్రమే ఉంటాడు, ఒక పాస్టర్ గారు ఉంటారు, ఇంకెవరు ఆ యొక్క సరైనటువంటి స్థితిలో లేనటువంటి వారుగానే ఉండడం నేను చూసి బాధపడ్డాను. And I want to mention that this verse is the only place in the Bible that mentions pastors. మరి మీకు తెలుసా, మరి బైబిల్ గ్రంథంలో పాస్టర్ల గురించి ఆ యొక్క దైవ సేవకుల గురించి కాపర్ల గురించి చెప్పబడినటువంటి వచనం ఏదైనా ఉందంటే అది ఒకటే వచనం. And notice that it is only mentioned in the context of the group of 5 ministries, not one ministry. మరి ఇక్కడ దేవుడు ఈ యొక్క ఆయన ఈ 5 రకాలైనటువంటి వారు, మరి ఆ 5 రకాలైనటువంటి సేవా పరిచర్యలు సంఘంలో జరగాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క పరిస్థితి నడిపించేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. If you do not have apostles and prophets, your church and ministry is incomplete. మరి ఒకవేళ మీ సంఘంలో మరి అపోస్తలులు కానీ, ప్రవక్తలు కానీ, మరి యొక్క దైవ సేవకులు కానీ, మరి ఉపదేశించేవారు కానీ లేకపోతే మీ సంఘము మరి అది ఆ యొక్క సరైనటువంటి సంఘము కాదు. Many churches claim to have evangelists and teachers, and this is good. మరి చాలా సంఘాలు మరి వారు ఏం చెప్తారంటే మా సంఘాల్లో మరి ఆ యొక్క సువార్థికులు ఉన్నారండి, మరి మా సంఘాల్లో అపోస్తలులు ఉన్నారండి వారు చెప్తారు, అది మంచిదే. Brother, if we have any questions, can we take them at the end? Is that okay? Yes sir, yes sir, yes sir. Okay sir. Okay, maybe you can tell everyone that we will take questions at the end. మరి ఈ వాక్యము మరి విన్న తర్వాత ఈ వాక్యంలో మరి మీకు అర్థం కాని విషయాలు ఏమన్నా, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అయ్యగారిని చివరిలో అడగొచ్చు. The prophet will function to expose corruption and declare the word of God. మరి ప్రవక్త చేసేటువంటి పని ఏంటంటే ఆ యొక్క మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగిస్తున్నారో మరి వాటిని ధైర్యంగా వారికి చెప్పి మరి ఆ విధంగా వారిని ఏ విధంగా మంచి మార్గంలో మరి వారు మంచిగా ఎలా జీవించాలో కూడా వారికి తెలియజేస్తారు. We need prophets in the church today. మరి అందుచేతే మన యొక్క సంఘాల్లో ఈ దినాల్లో ఈ ప్రవక్తలైనటువంటి వారు ఉండడం అనేటువంటిది చాలా అవసరం. These are not prophets like in the old covenant, like Elijah and Jeremiah. మరి పూర్వకాలంలో మరి ఏలియా, మరి ఇర్మియా, మరి ఇటువంటి ప్రవక్తలు మరి ఈ దినాల్లో మరి మనం చూడలేకపోతున్నాం. Rather, in the book of Acts, it mentions an apostle named Agabus. మరి అపోస్తలుల కార్యంలో అగాబస్ అనేటువంటి అపోస్తలుని గురించి మనం విన్నాం. We don't stone the prophets if they make a mistake today. మరి ఈ దినాల్లో మరి ఈ యొక్క ప్రవక్తలు అయినటువంటి వారు మరి వారు తప్పుగా మరి వారు జీవించినప్పుడు మాత్రమే మనం వారిని ఆ యొక్క దేవుని విరోధులుగా మనం చూడాలి అని వాక్యం మనం చూస్తున్నాం. Because in the New Testament, in the New Covenant era, we are in a covenant of grace and not law. మరి పాత నిబంధన గ్రంథంలో అయితే మరి ఈ విధంగా ఎవరైనా ప్రవక్తలు మరి దేవునికి విరుద్ధంగా వారు పనిచేసినట్లయితే వారిని రాళ్లతో కొట్టి చంపేటువంటి వారు. అయితే ఈ దినాల్లో మరి ఆ యొక్క మరి నూతన నిబంధనలో కృప ద్వారా
మరి అటువంటి మరి ఆ యొక్క తక్షణమే మరి వచ్చేటువంటి శిక్షల నుంచి ప్రజలందరూ కూడా తప్పించబడతా ఉన్నారు. But we need the New Testament we need the New Testament prophets to declare the word of God and expose those things that are wrong in the church. మరి అందుచేతే నూతన నిబంధనలో మరి ఆ యొక్క ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే, దేవునికి విరుద్ధంగా కార్యాలు చేస్తూ ఉంటే, మరి ధైర్యముగా ప్రవక్త అనేటువంటి వారు మరి వారికి వెళ్ళి ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదని మనం వారిని మరి వారిని ఆపేవారుగా మనం ఉండాలి. And if you only have a pastor and you do not have a prophet, your church is incomplete. అందుచేతే మరి మన సంఘంలో ప్రవక్తలు ఉండడం అనేటువంటిది చాలా అవసరం. అందుకనే నీవు కేవలం ఒక పాస్టర్గా, దైవ సేవకుడిగా నీవు ఉండి ఇంకెవరు అపోస్తలులు కానీ మరి ఈ యొక్క ప్రవక్తలు కానీ నీ యొక్క సంఘంలో లేకపోతే ఆ యొక్క సంఘము పరిపూర్ణమైనటువంటి సంఘము కానే కాదు. Some of you believe that you are pastors, but you are really prophets in training. మరి చాలామంది ఆ యొక్క వారు మొదట్లో వారు పాస్టర్లుగా వారు ట్రైనింగ్ తీసుకుంటారు, కానీ మరి ఆ యొక్క రాను రాను వారు ప్రవచించేవారుగా కూడా వారి అనుభవంలో వారు ఎదగాలనేటువంటిది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. Now, how do you know what your calling may be? మరి నీవు పిలువబడినటువంటి పిలుపు ఏమిటి అనేటువంటిది నువ్వు ఎలా తెలుసుకుంటావు? The Bible says, by your fruit you will know them. మరి నీవు ఆ యొక్క వాక్యం తెలియజేసేటువంటిది ఏంటంటే, నీవు ఆ యొక్క ఫలించేటువంటి ఫలాన్ని బట్టి నీవు ఫలిస్తున్నావా, ఏ విధంగా ఫలిస్తున్నావు, మంచి ఫలాలు ఇస్తున్నావా లేదా అనేటువంటిది నీకు ప్రజలు గుర్తిస్తారు. If you find that you are hearing the voice of God to declare his word and to expose the corruption that may come from the devil, then you may be a prophet in training. మరి ఒకవేళ ఆ యొక్క నీ సంఘంలో మరి ఎవరైనా దేవునికి విరోధంగా అపవాదికి ఆలోచన ప్రకారంగా వారు చేస్తున్నట్లయితే, ఆ విషయాన్ని ప్రభు నీకు తెలియజేసినట్లయితే, మరి ఆ విషయాన్ని నువ్వు ధైర్యంగా నీ ప్రజలకు నువ్వు తెలియజేసినట్లయితే, అది ఆ యొక్క దేవుని నుంచి అది నీకు అనుగ్రహించబడినటువంటి ప్రవక్త అభిషేకం అనేటువంటిది నువ్వు గమనించాలి. The evangelist moves in the power gifts of God. మరి ఈ సువార్తికుని యొక్క అతని యొక్క అభిషేకం ఎలా ఉంటుందంటే, ఆ యొక్క అతన్ని వాడుకోవడానికి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అనేక తలాంతులను సువార్తికునికి ఇచ్చి అనేక ప్రాంతాల్లో ఆయన వాడుకుంటూ ఉంటారు. Many men and women in the church think that they are evangelists, but they may not be. They may be something else. మరి చాలామంది దినాల్లో మరి ఆ యొక్క మనకి ఎక్కువగా స్త్రీల్లో పురుషుల్లో మరి ఆ యొక్క ఇటువంటి ఆ యొక్క సేవకులుగా ఉన్నటువంటి వారు, సువార్థికులుగా ఉన్నటువంటి వారే మనం చూస్తూ ఉంటాం. The evangelist moves in the power gifts of healing and miracles and signs and wonders. ఈ యొక్క సువార్థికులకు మరి ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానాలు ఏంటంటే, మరి ఆ యొక్క ప్రజలకు సువార్త ప్రకటించడము, మరి అద్భుతాలు చేయడము, స్వస్థత కార్యాలు చేయడము, ఇటువంటి ఆ యొక్క బహుమానాలన్నీ కూడా, ఇటువంటి తలాంతులన్నీ కూడా సువార్తికునికి దేవుడు అనుగ్రహిస్తారు. Amen. Amen. And these miracles and healings will call people to be hungry for the word of God when they see them. మరి వారు దేవుని ద్వారా అటువంటి అద్భుతాలను, మరి అటువంటి గొప్ప కార్యాలు చేసేటువంటి ఆ యొక్క దేవుని శక్తిని వారు పొందుకున్నప్పుడు వారిని బట్టి ప్రజలందరూ కూడా దేవుని శక్తిని వారు గుర్తించి మరి వారు దేవుని దగ్గరికి రావడానికి మరి దేవుడే మరి మార్గాలు ఏర్పాటు చేస్తారండి. I like to say that healing and miracles are the dinner bell of salvation because it makes people hungry. మరి ఈ విధంగా మరి మరి ఆ యొక్క స్వస్థత కార్యాలు చేయడం, అద్భుతాలు చేయడం అనేటువంటిది
మరి ఆ యొక్క ప్రజల యొక్క జీవితాలకు మరి అనే దేవుని వైపు ఆకర్షించడానికి దేవుని యెడల ఇంకా అధికమైనటువంటి వారు వాక్యం యెడల ఆకలి దప్పులు కొని ఉండడానికి అది ఎంతో మార్గంగా ఉంటుంది. When the Hindus and the Muslims see miracles, their faces are amazed and they want to know more. మరి ఈ యొక్క మరి అనేకమైన హిందువులు ముస్లింలు మరి ఇటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారు చూసినప్పుడు వారు ఎంతో ఆశ్చర్యపడి వారి మొహాలు ఎంతో సంతోషిస్తూ మేము ఇంకా దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నామండి అని వారు ముందుకు వచ్చి వారు మనకి ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. And this is the way the gospel will be spread throughout all the world. మరి ఈ విధంగా అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలను బట్టి మాత్రమే ఈ సువార్త మరి ఆ యొక్క ఈ ప్రపంచమంతా కూడా ప్రబలినట్లుగా మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. Lord, amen, amen, glory, hallelujah, Amen. Now, notice that the evangelist is not always called outside the church to spread the gospel. మరి ఈ యొక్క సువార్థికులైనటువంటి వారు ఈ యొక్క సంఘము లోపల కాకుండా సంఘము వెలుపట మరి వారిని దేవుడు ఎక్కడికైతే నడిపిస్తాడో ఆ ప్రాంతాలకు వారు వెళ్ళి అక్కడ దేవుని కార్యాలు వారు జరిగిస్తూ ఉంటారు. In this scripture, it says the evangelist is called to the church as well. మరి ఇక్కడ ఈ యొక్క సంఘములో ఒక భాగముగా మరి ఉన్నటువంటి సువార్థికుడు సంఘములో కాకుండా సంఘము బయట పనిచేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. Because the evangelist can pray for the church and pray for healing and miracles and signs and wonders. మరి ఈ సువార్థికుడు చేసేటువంటి ఆ పని ఏంటంటే ప్రత్యేకంగా మరి ఆ యొక్క స్వస్థతల కొరకు అద్భుతాల కొరకు ఆశ్చర్యాల కొరకు మరి వాటిని మరి ఎక్కువగా జరగడానికి అతను ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. But they can also take that ministry outside the church to win those who are lost. మరి అలాగే మరి ఎవరైతే నశించిపోతున్నటువంటి ఆత్మలు ఉన్నారో, ఎవరైతే దేవుని తెలుసుకోకుండా మరి దేవుని వాక్యం తెలియక మరి నశించిపోతా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించే వారిగా ఉంటారు. Now also the teacher will dig and mine the jewels and gems out of the word of God. మరి ఈ యొక్క ఇతను చేసేటువంటి మరి ఒక పని ఏంటంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలను మరి అతను తెలుసుకొని వాటిని బాగా అనుభవిస్తూ మరి ఆ దేవుని వాక్యాన్ని మరి ఇతరులకు పంచిపెట్టే విషయంలో చాలా చక్కగా మంచి మంచి విషయాలు ఆయన చెప్పడానికి ఆయన సిద్ధపడతా ఉంటారు. We need teachers in the church to show us the true word of God, so the prophet will not have to expose error in the church. మరి ఈ విధంగా మరి సువార్థికులైనటువంటి వారు ఆ యొక్క దేవుని వాక్యములో నుంచి ఆ శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుని చిత్తము మరి దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని సరిగా మరి బోధించినప్పుడు మరి సంఘంలో తప్పు మార్గాల్లో జీవించేవారు ఎవరు ఉండరు అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. And finally, we need apostles in the church. మరి అంత మాత్రమే కాకుండా మరి సంఘంలో మరి అపోస్తలులు కూడా చాలా అవసరమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. The apostle moves in all of the other 4 gifts to the church. మరి ఈ యొక్క అపోస్తలులు అనగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క మిగిలిన 4 మరి ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారందరి కలిగి ఉన్నటువంటివన్నీ కూడా అపోస్తలులు కలిగి ఉంటారు. You will notice those who are apostles move like prophets and evangelists and pastors and teachers. మరి ఆ మిగిలిన 4 ఎవరైతే మరి ప్రవక్తలు మరి అలాగే మరి సేవకులు మరి సువార్థికులు అలాగే కాపరులు అలాగే మరి ఆ యొక్క ఉపదేశించేటువంటి వారు మిగిలిన 4 రకాలుగా ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని కూడా అపోస్తలులు అనేటువంటి వారు కలిగి ఈ లక్షణాలన్నీ వారు కలిగి ఉంటారు. Now, this does not mean they are greater than the others. It means that they have a little bit of each one. మరి ఈ అపోస్తలులుగా ఉండడము ఏదో అందరికంటే వీరు గొప్పవారు అని చెప్పడానికి కాదు, కానీ
ఈ యొక్క మరి వీరందరూ కూడా సమానం, వీరందరూ కూడా ఒకటే, వీరందరిలో ఎక్కువ తక్కువ అనేటువంటి భేదం ఏది లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. Paul says that we often build a new church on the apostles and prophets. మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో మనము అపోస్తలులు, ప్రవక్తలు మరి వీరందరితో మనం ఆ యొక్క ఉన్నటువంటి సంఘాలను మనం నిర్మిద్దాము అని ఆ పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు. The apostle loves to build new works and to father them or mother them in the body of Christ. మరి అపోస్తలులు అనేటువంటి వారు ఆ యొక్క మరి నూతనమైనటువంటి సంఘాలను స్థాపించే విషయంలో మరి వారు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. వారు ఆత్మీయ తల్లులుగా, ఆత్మీయ తండ్రులుగా వారు ఉండడానికి ఎంతో ఆకలి దప్పులు కలిగి ఉన్నారని వాక్యంలో చూస్తున్నాం. And the prophet will come in and help them build on a good foundation. మరి ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు ఉన్నటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి అనేక మందిని ఆ యొక్క మంచి దేవుని వెంబడించేవారుగా, దేవుని యందు నమ్మకంగా ఉండేవారుగా వారు తీర్చిదిద్దుతా ఉన్నారు. ఆమేన్. So I encourage you, my brothers and sisters, to look in the new year for those who fit in these categories. మరి అందుచేతే కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి మనము మన సంఘాల్లో ఇటువంటి ఆ యొక్క అపోస్తలులుగా మరి ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు ఉండేటువంటి విధంగా మనం ఆ యొక్క ముందు ఆ కార్యాలు చేద్దామండి. Most of the churches today are missing all of these gifts except the pastor we have. మరి చాలా సంఘాల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క కేవలము సంఘంలో పాస్టర్ గారే ఉంటున్నారు కానీ మరి అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, ఉపదేశకులు వారు ఉండట్లేదు అనేటువంటిది చాలా విచారకరమండి. And again, I want to encourage you that some of you may not be pastors, but you might be evangelists and prophets and teachers and maybe apostles. మరి నేను చెప్పేది ఏంటంటే మరి మీలో చాలామంది పాస్టర్లుగా ఉండడానికి, కాపర్లుగా ఉండడానికి మీరు ఆ యొక్క ముందు మీరు నిర్ణయించుకోకండి. ఎందుకంటే చాలామంది మరి పాస్టర్లు ఉంటున్నారు కాబట్టి మీరు అపోస్తలుగానో, ప్రవక్తలుగానో, సువార్థికులుగానో, ఉపదేశకులుగానో ఉండడానికి మీరు ప్రయత్నించండి అనేటువంటిది ఆ యొక్క మీరు చెప్పాలి. And some of you may be a combination like prophet evangelist or pastor teacher. మరి ఆ యొక్క కేవలం ఒక తలాంతోనే కాకుండా ఈ ప్రవక్త సేవకుడిగా కొంతమంది ఉండాలి, సువార్థికుడిగా, అలా మరి ప్రవక్త ఉపదేశకుడిగా, అపోస్తలుడు ఉపదేశకులుగా, ఇలాగా వారి కలిపి కూడా మరి పరిచర్యలో ముందుకు వెళ్ళాలని వారిని మనం ప్రోత్సహించాలి. And again, you will know them by their fruit, because what comes forth from you will declare what you are. మరి ఆ యొక్క అంత మాత్రమే కాకుండా మరి మీరు ఫలించేటువంటి ఫలాలను బట్టి మీరు ఏ విధంగా మరి జీవిస్తున్నారు అనేటువంటిది, మరి మీరు ఎలాగ ఏ తలాంతులు మీలో ఉన్నాయనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి మరి మీరు ఆ యొక్క మంచి ఫలములు ఫలించండి అని మనం వారిని ప్రోత్సహించాలి. We don't just print a business card and decide what we want to be. ఇదేదో ఒక బిజినెస్ కార్డు మనం ప్రింట్ చేసుకుని మనం ఏంటో మరి ఏం అవ్వాలనుకుంటున్నామో దాని మీద రాసుకుంటే సరిపోదండి ఇది. But we look for the gifts that are operating in you, and that will tell us who you are. మరి మీరు చేసేటువంటి పనులను బట్టి, మీరు చేసేటువంటి ఆ కార్యాలను బట్టి, మీరు దేవుని వెంబడించి ఆ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో మరి మీరు తీసుకొస్తున్న మార్పులను బట్టి మీరు ఎవరు ఏమిటి అనేటువంటి, దేవుడు మీకు ఏ తలాంతు ఇచ్చాడు అనేటువంటిది మీకు ప్రజలకు అర్థమవుతుంది. And I want you to notice that these are not titles that we use before our name. మరి ఇవేదో కేవలము మన పేర్ల ముందు పెట్టుకోవడానికి ఏదో మరి ఆ యొక్క టైటిల్స్గా మనం వాటిని వాడకూడదు. We don't need to advertise what our gift may be by telling everyone my name is Prophet Robert or Apostle Robert. మరి ఏదో మన పేరు ముందు మరి ఆ యొక్క వాటిని పేరు పెట్టుకుని, ఇదిగో నా పేరు ప్రాఫిట్ రాబర్ట్ అండి, నా పేరు మరి అపోస్తల్ రాబర్ట్ అండి అని మనం చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. I simply tell people my name is Robert.
And if they ask me, I say I am an apostle. మరి ఆ యొక్క నేను ఎవరన్నా నా ప్రజలకు నన్ను మీరు ఎవరండి మీ పేరేంటి అని అడిగితే నేను కేవలం నా పేరు రాబర్ట్ అని చెప్తాను. మరి మీరు ఏం చేస్తారంటే నేను అపోస్తులుగా నేను పిలువబడ్డాను అని వారికి చెప్తాను. These are functions, brothers. They are not titles that we use. మరి ఇదేదో మనం మన పేరు పక్కన పెట్టుకుని మరి అందరికి చెప్పుకునేది కాదండి. ఇది మనం చేసేటువంటి పనిని బట్టి ఆ యొక్క ప్రభువు మనకిచ్చేటువంటి ఆ యొక్క మరి మన ఆ తలాంతు బహుమానం మాత్రమే ఇది. And the purpose of these functions and gifts are explained to us in verse 12 and 13. మరి ఈ విధంగా మరి మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో మరి వీటిని మనం కలిగి ఉండడం ద్వారా మరి ఏమి చేయాలి అనేటువంటిది, ఎలాగ దేవుని నామాన్ని మహింపరచాలి, ఎలాగ సంఘంలో మనం పరిచయం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. We are created to equip those who are believers in the body of Christ and to build them up spiritually. మరి మనము ఈ యొక్క తలాంతులను మనం పొందుకుని ఇటువంటి బహుమానాలను మనం పొందుకొని మరి సంఘమును మరి ఆ యొక్క మరి అభివృద్ధి చెందడానికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి పరిశుద్ధులైనటువంటి వారు సంపూర్ణులగుటకు మరి ఆ యొక్క పరిచర్య ధర్మము మరి దేవుని చిత్త ప్రకారం జరగడానికి మనము ప్రయాసపడాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. These 5 gifts of Christ function to bring unity to the body. మరి ఈ యొక్క 5 రకాలైనటువంటి సేవా పరిచర్యలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా దేవుని సంఘంలో మరి ఆ యొక్క మరి ఆ పరిచర్య ధర్మము మరి సరిగా జరగడానికి మరి అవి సహకరిస్తాయి. The focus is not on us, brothers. The focus is on the Son of God. మరి అందుచేతే మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ఈ దేవుని మీద మనము ఆ యొక్క దృష్టి ఉంచాలి, కానీ మన మీద మనం దృష్టి ఉంచుకుని ప్రభుకి దూరం అవ్వడం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా చేయకూడదండి. Amen. ఆమేన్. We are not called to be rulers in the church. We are called to be servants to the people. మరి ఏదో సంఘంలో ఏదో అధికారులుగా గొప్ప పదవిలో మనం ఉండి ఆ యొక్క వారి మీద మనం ఏదో అధికారం చలాయించడానికి మనం పిలవలేదు, కానీ ఆ యొక్క సంఘంలో ఒక సేవకుని వలె అందరికీ సేవ చేయడానికి మనం పిలువబడ్డాం అనేటువంటిది మనం గమనించాలి. Amen. 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 We are called to help them come into maturity and the full measure of every believer. మరి అందుచేతే మరి ఆ యొక్క ప్రతి ఒక్క విశ్వాసి మరి ఆ యొక్క వాక్యంలో ఎదగడానికి మరి వాళ్ళు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనం ఆ యొక్క ప్రయాసపడాలి. As we become more like our Savior Jesus Christ, we are called to help the others come into that same level of maturity. ఆ విధంగా మనము అదే విధంగా ప్రభువు మరి ఆ యొక్క ఏ విధంగా అయితే మనల్ని ఆ యొక్క ఎదిగింప చేయాలని ఇష్టపడతా ఉన్నారో అదే విధంగా మనం ఎదిగే వారంగా మనం ఉండాలి, ఆ ఇతరులను కూడా ఎదిగించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Read verse 14, brother. మరి ఆ యొక్క ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత మరి వంచనతోనూ తప్పు మార్గమున మరి ఆ లాగు క్యూక్తితోనూ గాలికి కొట్టుకొని పోయినట్లుగా కల్పింపబడిన ప్రతి ఉద్దేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండనట్లుండక అని అంటున్నారండి. ఆమేన్. Amen. So we want our people in the church no longer to be like children. మరి ఇక్కడ వాక్యంలో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో సంఘంలో ఉన్నటువంటి మరి ప్రజలారా, విశ్వాసులారా, మరి దైవ సేవకులారా, మరి మీరు పసిపిల్లల వరే ఉండొద్దు అని చెప్తా ఉన్నారు. Children can easily be deceived and learn error instead of the truth. మరి పిల్లలైనటువంటి వారు మరి చాలా తొందరగా వారు మోసపోతారు, చాలా తొందరగా వారు తప్పులు చేస్తూ ఉంటారు. వారు ఎందుకంటే వారు పిల్లలు కాబట్టి వారికి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. But the purpose of these gifts and functions of the 5 ministries
is to prevent this from happening. అందుచేతే ఈ యొక్క 5 మరి దేవుడు తలాంతులను అటువంటి 5 రకాలైనటువంటి పరిచర్యలను ఎందుకు ఎన్నుకున్నారంటే ఇటువంటి సంఘంలో చిన్న చిన్న తప్పులు జరగకుండా ఆపాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. When you have the 5 ministries operating in your church, you will see the people will begin to move in the power and the ways of Jesus Christ. ఈ విధంగా మీ జీవితాల్లో మరి 5 రకాలైనటువంటి పరిచర్యలు మరి మీ సంఘాల్లో మీరు చూస్తారో మరి అప్పుడు దేవుని యొక్క మరి ఆయన శక్తి మరి విశ్వాసుల మధ్యలో మరి మీ దైవ సేవకుల మధ్యలో మరి ఏర్పరచబడినటువంటి వారందరి మధ్యలో గొప్పగా కార్యాలు జరిగించి దేవునికి మహిమకరమైనటువంటి కార్యాలు జరగడం మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The power of God will increase in your church because you are being an example to the people of what they should do and be. మరి ఆ యొక్క దేవుని శక్తి మీ యొక్క సహవాసములో మీ సంఘములో మరి మీ విశ్వాసుల కుటుంబాల్లో విశ్వాసుల జీవితాల్లో బలముగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మరి మీరు అందరూ కూడా మరి ఆ యొక్క దేవుని చిత్త ప్రకారంగా అపోస్తలులుగా దైవ సేవకులుగా ప్రవక్తలుగా మరి సువార్థికులుగా మరి ఉపదేశకులుగా మీరు ఆ యొక్క మరి ఉంటూ దేవుని కార్యాలు చేస్తున్నారు కాబట్టి. ఆమేన్. Most pastors think that they are rulers over the church. చాలా మంది కాపర్లు వాళ్ళు ఏమనుకుంటారంటే మేమేదో ఈ సంఘానికి మేము అధికారులము అని దేవుడు మాకు వీరందరినీ మరి అధికారం చలాయించడానికి మాకు ఇచ్చాడని అనుకుంటా ఉంటారు. But leadership is not rulership. We are called to lead by example. మరి ఈ యొక్క మరి క్రైస్తవములో ఈ యొక్క ప్రజలను నడిపించడం అంటే ఆ యొక్క కాపర్లుగా మనం ఉండి మరి ఆ యొక్క మరి అధికారులుగా మనల్ని దేవుడు పెట్టాడంటే అదేదో అధికారం కొరకు కాదు, వారి మీద అధికారం చలాయించడానికి కాదు, కానీ వారికి ఒక మాదిరికరంగా మనం జీవిస్తూ వారికి ఒక మాదిరిని చూపించవలసిన వారం. And you, my brothers, must begin to teach the church about these 5 ministries because you are called to look for them in the body of Christ. మరి ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యములో చెప్పబడినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11 నుంచి 14లో చెప్పబడినటువంటి మాటలు మరి మీ యొక్క విశ్వాసులకు మీ సంఘంలో మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలకు మీరు తెలియచేయండి. ఎందుకంటే మరి ఆ యొక్క మనమందరం కూడా ఈ విధంగా ప్రభువు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాలు వారికి ఖచ్చితంగా తెలియాలి. And you are called to be an example to the church because not all of you are pastors. You may be other gifts. మరి ఎందుచేతంటే మరి అందరూ కూడా కాపర్లుగా ఉండడం అనేటువంటిది సాధ్యము కాని పని. అందుకనే ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ఒక తలాంతును ఆయన ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏదైతే తలాంతును మరి మానవులకు ఇచ్చారో ఆ తలాంతును మనం గుర్తించి దాని ప్రకారం ప్రభువును వెంబడిస్తూ మాదిరికరమైన జీవితం జీవించే వారంగా ఉండాలి. And I want to mention that this is not a vertical hierarchy with the apostle at the top and the teacher at the bottom. No. మరి ఇదేదో ఒక మరి అపోస్తలులు అంటే చాలా గొప్పవారు, మరి ఆ విధంగా ఆ తర్వాత ప్రవక్తలు, మరి ఆ తర్వాత మరి ఆ యొక్క సువార్థికులు, కాపరులు, ఆ విధంగా ఉపదేశకులు, అలాగా మరి అటువంటి మరి ఏదో వాళ్ళు పైన వీళ్ళ కింద అనేటువంటిది ఏమీ లేదని అందరూ సమానం ఇందులో. Amen. These gifts are all equal and they function in different capacities that are needed in the church. మరి వీరందరూ కూడా ప్రభు దృష్టిలో సమానమే. మరి వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి దేవుడు వారిని ఎన్నుకున్న దాన్ని బట్టి వారు ఆ యొక్క సంఘంలో వారు చేయవలసినటువంటి పని వాళ్ళు చేయడానికి దేవుడే వారిని ఎన్నుకున్నారు. ఆమేన్. And in this new year, I encourage you to look for these gifts in your church so that you may have maturity and unity and love. మరి దేవుడు నూతన సంవత్సరంలో మరి మీకు ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నారంటే మీరు ఇంకా అభివృద్ధి చెందాలని, ఐకమత్యముగా మరి ప్రభు యొక్క బిడలుగా మరి మీరు ఆ యొక్క దేవుని ప్రేమ కలిగి మీ సంఘాలు వర్ధిల్ల చేయాలనే ఆశ కలిగి ఉన్నారు కాబట్టి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. This is how your church will be mature and complete. ఈ విధంగా మీరు చేసినప్పుడు మరి మీ సంఘాలు అభివృద్ధి చెందేవిగా ఉంటాయి. ఆ యొక్క మరి పరిపూర్ణము చెందినటువంటి సంఘాలుగా మీ సంఘాలు ఉంటాయి.
Now, I want to mention there are two other offices or gifts that are necessary. మరి ఇంకొక రెండు విషయాలు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క మరి విషయాలు మరి మనం కలిగి ఉండాలని మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. In the book of Acts and Timothy and Titus, Paul also mentions that there are elders in the church. మరి అపోస్తుల కార్యంలోను మొదటి తిమోతి రెండో తిమోతి పత్రికల్లోను తీతు పత్రికల్లోను మరి ఈ యొక్క అపోస్తలుగాను పెద్ద ఆ యొక్క సంఘం యొక్క పెద్దలుగాను ఉండే విధంగా మనం కొంతమందిని ఎన్నుకోవాలనేటువంటి విషయాలు పౌలు భక్తుడు తెలియజేశారు. The elders have local authority to build the church as well. ఈ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వారు మరి ఆ యొక్క ఆ సంఘములో వారు ఉంటూ మరి ఆ యొక్క ఒక ఆ సంఘాన్ని సరైనటువంటి రీతిలో వారు నడిపించేవారుగా ఉండాలనేటువంటిది వారి కోరిక. When there are leadership meetings, the elders should also be there, and you must look for those who have this gift. మరి అందుచేతే ఎప్పుడైతే ప్రతి ఆ యొక్క సమాజంగా కూడుకునేటువంటి ప్రతి సమయంలోనూ ఈ పెద్దలైనటువంటి వారు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వారు అక్కడ ఉండడం వలన దేవుని యొక్క మరి ఆ యొక్క మరి ఆ యొక్క చిత్త ప్రకారంగా ప్రజలను వారు నడిపించడానికి వారు ముందుకు వస్తారు. And there is another function called the deacon in the church. మరి మరొక బాధ్యత ఏంటంటే సహకారులుగా ఉన్నటువంటి వారు సేవకులుగా ఉండేటువంటి వారు కూడా సంఘంలో అవసరమైంది. When the apostles understood that there were many who had needs that were not being met, they decided to set in deacons to do the job. మరి అపోస్తలులైనటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క వారికి ఉన్నటువంటి అవసరతలు మరి కొన్ని తీరబడినటువంటి కారణం చేత వారు నిర్ణయం తీసుకున్నారు. కొంతమందిని డీకన్స్గా సేవకులుగా మరి మనం ఏర్పాటు చేసుకుందాం, వారి ద్వారా పనులు త్వరగా అవుతాయి అనేటువంటిది వారు నిర్ణయం తీసుకున్నారు. They said we must not neglect the word of God to go and do the job of feeding the poor. మరి వారు అనుకున్నారు కదా, ఇదిగో మనము పేదలకు మరి ఆహారం ఇవ్వాలంటే మనము వెళ్ళి ఇవ్వడం అనేటువంటిది అది కొన్ని సార్లు జరగకపోవచ్చు, అసాధ్యం అవ్వచ్చు, మనకు వీలు కాకపోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. We need the word of God, but we also need some who will feed the poor and help the needy. మరి ఇదిగో మనము ఆ యొక్క ప్రజలైనటువంటి వారికి పేదలైనటువంటి వారి ఆహారం పెట్టడం అనేటువంటి అవసరమే, అంతకన్నా దేవుని వాక్యాన్ని వారికి చెప్పడం అనేటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ పేదలకు ఆహారం పెట్టడం అనేటువంటిది కొంతమందిని ఏర్పాటు చేసుకుని కొంతమంది సేవకులైనటువంటి వారికి కార్యాన్ని అప్పచెప్దామని వారు అనుకున్నారు. ఆమేన్. So they established those who were deacons to do the job to help those in need. మరి ఈ విధంగా ఎవరైతే మరి అవసరతల్లో ఉన్నారో వారికి సహాయం చేయడానికి ఈ కొంతమంది సేవకులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి పేదలకు ఆహారం పంచిపెట్టే విషయంలో వారిని మరి పంపించేటువంటి వారు. So let me go back and give a conclusion of all of these things. మరి ఈ యొక్క మరి నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీకు బాగా అర్థం అవడానికి నేను ముగింపులో నేను చెప్పిన వాటన్నిటిని కూడా క్రోడీకరించి మీకు చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And I hope you are taking some notes because you will need these for the future and the new year. మరి మీరందరూ కూడా వీటన్నిటిని కూడా రాసుకున్నారు జాగ్రత్తగా నోట్స్లో, మరి వచనాలన్నీ కూడా మీరు రాసుకున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి మీకు నూతన సంవత్సరంలో దేవుని ఆ యొక్క పరిచయలో ఎలాగ మీరు ముందుకు వెళ్ళాలనే విషయాలు మీరు బాగా తెలుసుకోగలుగుతారు. So remember that the prophet will declare the word of God and hear his voice. మరి ఇక్కడ మనం చూసాం కదా, ప్రవక్త అయినటువంటి వాడు మరి ఆయన ఏం చేస్తారంటే మరి దేవుని నుంచి ఆయన చిత్తాన్ని ఆయన తెలుసుకొని మరి ఆయన ఏదైతే చెప్పమన్నారో దాన్ని విని ప్రజలైనటువంటి వారికి ధైర్యంగా తెలియజేస్తారు. And the prophet will expose corruption and error in the church. మరి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క
మరి ఏదైతే అన్యాయము జరుగుతూ ఉందో, ఏదైతే దేవునికి విరుద్ధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయో, ఏదైతే మరి దేవునికి విరుద్ధంగా పాపాలు తప్పులు జరుగుతూ ఉన్న వాటన్నింటినీ కూడా మరి ధైర్యంగా మీరు ఇలా చేయకండి, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతాడు. Now, many people can prophesy, but this does not mean you are a prophet. మరి చాలామంది ఆ యొక్క మరి ప్రవచిస్తారు, మరి ప్రవచించిన వారందరూ కూడా ప్రవక్తలు అని అనుకోవడానికి లేదండి. Prophecy means we can hear God's voice, but there is an office of authority in a prophet. మరి ఈ విధంగా మరి ప్రవక్త అనేటువంటి వాడు దేవుని దగ్గర నుంచి విన్నటువంటి మాటలు మాత్రమే ఆయన చెప్పాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే అతను నిజమైన ప్రవక్తగా అతను పిలువబడతాడు. అతను దేవునితో సరైన సంబంధం కలిగినటువంటి వాడుగా అతను ఉండాలి. Amen. And many times in the church meetings, the prophet will stand and say, God spoke to me and I need to come to the front and tell you what he said. మరి చాలా సంఘాల్లో మరి మా అమెరికా దేశంలో జరుగుతున్న విషయం ఏంటంటే, మీటింగ్ మధ్యలో ఒక ఆయన లేచి, ఇదిగో ఇప్పుడే నాకు దేవుడు ఈ మాట చెప్పాడు, నేను వచ్చి మీ అందరికి కూడా ఈ మాట నేను చెప్పాలని నేను ముందుకు వచ్చి ఈ మాట చెప్తానని వాళ్ళు అంటూ ఉంటారు. And we need to make room for one another in our church meetings. మరి అటువంటి వారు అలా చెప్పినప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారిని మరి ఆహ్వానించి మరి వారిని ఆ యొక్క వారు ఏదైతే దేవుడు వారితో చెప్పాడో ఆ విషయాలు చెప్పడానికి మనం అనుమతించాలి. The days of the pastor dominating the church is done. మరి ఇంతవరకు మరి పాస్టర్లు మాత్రమే సంఘాలు నడిపించాలి అనేటువంటి మీరు ఆ యొక్క చేస్తున్నటువంటి అధికత్యము దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యాలు ఇక చాలు, ఇక ఆపేద్దాం. The pastor is a shepherd to the sheep. మరి పాస్టర్ అంటే ఆ యొక్క ఏదో అధికారి కాదు, కానీ ఏదో ఒక మరి అతనికి ఏమి ఆ యొక్క సంఘం బిడ్డల మీద అధికారం చలాయించడానికి కాదు, కానీ ఆ యొక్క దేవుని ఇచ్చినటువంటి ఆ గొర్రెలను మేపేటువంటి ఒక ప్రేమ కలిగిన కాపరిగా అతను ఉండాలి. And sometimes pastors do not like prophets because they are strong in their words. మరి ఈ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరి ప్రవక్తలను వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వారు దేవుని నుంచి విని వారికంటే మరి ఆ యొక్క అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రజలకు తెలియజేస్తారనేటువంటి అసూయ కలిగి వారిని అణగదొక్కడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. But we need to learn to make room for the pastor who is nurturing and the prophet who declares the truth. మరి ఆ యొక్క మనము ఆ యొక్క మరి ఆ యొక్క మన సంఘాల్లో మరి ఆ విధంగా జరగడానికి మనం అనుమతించకూడదు. ఆ యొక్క ఎవరైతే ధైర్యంగా దేవుని నుంచి విని ప్రవక్త వలె ఆ యొక్క మరి ఖండించి ఆ యొక్క తప్పు సరిచేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రవక్తల ఆ యొక్క ఆ తలాంతు కలిగినటువంటి వారిని మనం అనుమతించాలి. ఈ యొక్క పాస్టర్లు మరి వారి అధికారాన్ని మరి వారు సరిగా ఉపయోగించుకోవాలి. And the evangelist will move in the power gifts of healing and miracles in the church and outside the church. మరి అలాగే సువార్థికులైనటువంటి వారు మరి వారు దేవుని శక్తి ద్వారా వారు నింపబడి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క అనేకమైన రోగాలను మరి స్వస్థపరిచేటువంటి శక్తిని వారు పొందుకొని సంఘంలో వారు అద్భుతాలు చేయాలి. అలాగే అనేక ప్రాంతాలకు వారు వెళ్ళి వారు అద్భుతాలు చేసేవారుగా వారు ఉండాలి. ఆమేన్. And the evangelist will call many to come to faith in Jesus Christ and to leave all of the wrong religions behind. మరి ఈ విధంగా అలాగే మరి ఈ యొక్క సువార్థికులైనటువంటి వారు ఆ యొక్క ప్రజల్లోనికి వెళ్ళి సరైనటువంటి సువార్తను వారు బోధించి మరి ఈ యొక్క ఆచార సంబంధమైనటువంటి మరి ఈ యొక్క మత సంబంధమైనటువంటి ఆచారాలను మీరు ప్రక్కన పెట్టి మీరు పూర్తిగా దేవుని వెంబడించే వారిగా మీరు ఉండండి. ఆ యొక్క నిజముగా దేవుని వెంబడించే వారిగా ఉండండి. ఆచారం కాదు, మతపరమైనటువంటి ఏది కాదు అని మీరు వారికి ధైర్యంగా బోధించే వారిగా ఉండాలి. I often preach to Muslims and Hindus and Buddhists. మరి అయ్యగారు మరి ఆ యొక్క ముస్లింలకు అలాగే హిందువులకు బౌద్ధ మతంలో ఉన్నటువంటి వారికి అనేక మందికి దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉంటారు. And when I do these evangelistic meetings, I will ask them if they have sickness or pain in their body.
మరి ఈ విధంగా సువార్త కూడికలు నేను వారి మధ్యలో నేను జరిగించినప్పుడు నేను వారిని అడుగుతూ ఉంటాను, మీలో ఎవరైనా బలహీనలు ఉన్నారా, మీలో ఎవరైనా మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారా, వారు ఉంటే మరి నాకు తెలియజేయండి అని నేను వారిని అడుగుతాను. And I will encourage them to stand up and put their hand on the pain if they have sickness or pain. మరి అటువంటి వారు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి, మీకు ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి అని నేను చెప్తాను. And when I pray for them and the power of God heals them, they are amazed and they are shocked that it worked. ఈ విధంగా దేవుడైతే ఎరుగనటువంటి అనేకమైన అన్య ప్రజలు మరి ఆ యొక్క దేవుని వాక్యం విని విశ్వాసంతో వారు లేచి నిలబడి వారికి ఎక్కడైతే మరి ఆ యొక్క అనారోగ్యంగా ఉందో అక్కడ చేయి పెట్టుకుని ప్రార్థనలో పాల్గొన్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు వారిని స్వస్థపరిచినప్పుడు వారు ఆ యొక్క దేవుని శక్తిని వారు గుర్తించి దేవుని దగ్గరికి వారు ఆకర్షించబడతారు. And suddenly you have their attention because they say, "What happened? I don't believe in these things." మరి ఆ యొక్క వారు అప్పుడు చెప్తా ఉంటారు కదా, మరి ఏమైందో నాకు తెలియదు, ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే ఆ ప్రార్థనలో నేను విశ్వాసంతో నేను పాల్గొన్నప్పుడు నేను ఎంతో అసాధ్యం అనుకున్నటువంటి కార్యము నా జీవితంలో నెరవేరింది, అనారోగ్యం నుంచి నేను విడిపించబడ్డాను, ఈ రోగం నుంచి నేను తప్పించబడ్డానని వారు సాక్ష్యాలు చెప్తా ఉంటారు. ఆమేన్. This is the right way to do evangelism because they cannot deny the power of God. మరి ఇది ప్రియులరా, మరి సువార్త చేయడం అంటే, సువార్థికులుగా మరి పిలువబడడం అంటే ఇదేనండి. మరి మన ద్వారా ఈ సువార్త పని చేయడం ద్వారా అనేక మంది ఆ యొక్క దేవుని దగ్గరికి రావాలి, దేవుని శక్తిని తెలుసుకోవాలి, కానీ దేవుణ్ణి ఆ యొక్క విడిచి వెళ్ళిపోయేవారుగా మీ పరిచయలు ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Krishna and Brahma cannot heal anyone. మరి ఈ యొక్క ఆ యొక్క కృష్ణుడు కానీ ఆ యొక్క బ్రహ్మ కానీ ఈ ఇతర దేవతలైనటువంటి దేవుళ్ళు అనబడేటువంటి వారు ఎవరు కూడా మరి ప్రజలైనటువంటి వారిని స్వస్థపరచలేరు. వాళ్ళు Muhammad and Buddha cannot heal anyone. మరి ఈ మొహమ్మద్ ప్రవక్త కానీ అలాగే బుద్ధుడు కానీ మరి వీరు ఆ యొక్క ఎవరిని కూడా వారి రోగాల నుంచి వారు స్వస్థపరచలేరు, విడుదల చేయలేరు. None of the Sikhs or any other religion has the power of God. మరి సిక్కులు మరి ఆ యొక్క మరి పూజించేటువంటి ఆ యొక్క దైవము కానీ మరి ఈ లోకంలో దేవుళ్ళుగా మరి దేవతలుగా పిలువబడేటువంటి ఎవరు కూడా మానవుణ్ణి స్వస్థపరిచేటువంటి ఆ యొక్క మరి కార్యాలు వారు చేయలేరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. But the evangelist will step up. Though he may be unknown, he can move in this great power of God. మరి ఈ యొక్క సువార్థికుడు అయినటువంటి వాడు ఆ యొక్క దేవుని శక్తి ద్వారా నింపబడి దేవుని అనేక మందిని స్వస్థపరచడానికి దేవుడు ఆయనకి శక్తినిస్తాడు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And the people will be knocking on your door in the night to say, "What happened? I must ask you these things." మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు మీ ఇంటికి వచ్చి మీ తలుపు కొడతారు అర్ధరాత్రి వచ్చి, మరి ఏమైంది, ఈ ప్రజలందరూ కూడా ఎలా స్వస్థపడతా ఉన్నారు, వీరందరూ కూడా రోగాల నుంచి ఎలా విడుదల పొందుతా ఉన్నారు వారు అని వారు వచ్చి మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. And they will say, "I have brought my sick son or daughter because I saw the miracles. I cannot deny them." మరి ఇదిగో నాకున్నటువంటి నా కుటుంబంలో ఉన్నటువంటి నా బిడ్డలందరినీ కూడా తీసుకుని వచ్చాను, ఎందుకంటే నా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు వారందరూ కూడా రక్షించబడాలి, వారందరూ కూడా స్వస్థపరచబడాలి, అందుచేత వారి కొరకు ప్రార్థన చేయండి అని వారు అర్ధరాత్రి వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. And you will pray for them, and then you will show them the way to know Jesus Christ and the love of God. మరి మీరు వారి కొరకు మీరు ప్రార్థన చేసి మరి దేవుని యొక్క ప్రేమను మరి ఆ యొక్క వారికి చూపించి మరి దేవుని యొక్క శక్తి మరి వారి జీవితాల్లో మరి ఆ యొక్క ప్రకటించబడడానికి మరి మీరు కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. This is the ministry of the evangelist, and healing and miracles will bring India back to Jesus Christ. మరి ఈ విధంగా సువార్థికులు మరి ఈ విధంగా మరి దేవుని శక్తి ద్వారా నింపబడి ఆ యొక్క బలమైన పరిచర్య చేసి అనేక మంది రోగగ్రస్తులను మరి స్వస్థపరచడం ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడం ద్వారా భారతదేశం అంతా కూడా తిరిగి దేవుని వైపు సమకూర్చబడడానికి మరి దేవుడు కార్యాలు జరిగిపోతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. Then remember, we need the pastors who are shepherds and will visit the sheep in their homes,
but also in the church meetings. మరి ఈ యొక్క కాపర్లుగా ఉన్నటువంటి వారు కూడా వారు పనిచేసేటువంటి మరి ఆ యొక్క పద్ధతిని వారు మార్చుకోవాలి. వారు కేవలం సంఘంలోనే వారు ఆ యొక్క మరి కాపర్లుగా ఉండడం కాకుండా మరి ప్రతి గృహంకి వెళ్ళి ఆ గృహాలను దర్శిస్తూ ఆ గృహాల్లో కూడా వారు ప్రార్థన చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. And the teachers will have a hunger and a great desire to study the word of God, even in the Greek and Hebrew, to know what it means. మరి ఈ ఉపదేశకులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు ఎలా చేయాలంటే దేవుని వాక్యాన్ని వారు బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇతరులకు నేర్పించాలంటే ముందు వారు వాక్యాన్ని నేర్చుకోవాలి. అలాగే ఇతర భాషల్లో గ్రీకులో హెబ్రూలో ఉన్నటువంటి పదాలను కూడా వారు బాగా అర్థం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని బాగా వాళ్ళు నేర్చుకునేవారుగా వారు ఉండాలి. This is called team ministry, where the team will work together for the body of Christ to come to maturity. మరి ఈ విధంగా మనం అందరం కూడా ఒక సమాజముగా ఒక టీములాగా మరి ఒక సమూహంలాగా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆ దేవుని కార్యాలు చేయడానికి మనం అందరం కూడా ఐకమత్యంతో మనం కార్యాలు చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. And then the apostle will also move in each of the other 4 gifts. మరి అపోస్తలులైనటువంటి వారుగా పిలువబడినటువంటి వారు ఇంకా మిగిలినటువంటి 4 మరి బహుమానాలు మరి తలాంతులు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ప్రవక్తలుగా వారు ఉండడానికి, అలాగే ఉపదేశకులుగా ఉండడానికి, కాపురులుగా ఉండడానికి మరి వారు ఆ యొక్క మరి వారు ప్రయత్నం చేయాలని మనం వారిని మరి కోరుకుంటా ఉన్నారు. I like to say the apostle wears many hats, and sometimes he's a prophet or evangelist, sometimes a pastor or teacher. మరి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి వారికి ఎక్కువ మరి ఆ యొక్క దేవుడు బాధ్యతలు ఇచ్చాడని నేను అనుకుంటాను. ఎందుకంటే అతను ఒక్కొక్కసారి ప్రవక్తగా అతను మరి పని చేయవలసి ఉంటుంది, ఒక్కొక్కసారి సేవకుడిగా అతను పని చేయవలసి ఉంటుంది, ఒకసారి మరి ఆ యొక్క కాపరిగా ఆయన పని చేయవలసి ఉంటుంది, ఒకసారి ఉపదేశకుడిగా కూడా ఆయన పని చేయవలసి ఉంటుంది. But the apostle also loves to raise up new works and father them or mother them, because we can have men and women alike in all of these gifts. మరి అందుచేత ఒక్కొక్కసారి అపోస్తలులకు మరి ఆ యొక్క వారు ఏ విధంగా మరి ప్రజలైనటువంటి వారు ఏ విధంగా వారు పనిచేయాలి, ఏ విధంగా వారిని ఆ యొక్క దేవుడిచ్చేటువంటి ఆ యొక్క తలాంతులను వారు పొందుకునేవారుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటిది అతనికి బాగా తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్రజలైనటువంటి వారిని ఆయన తీర్చిదిద్దాలి. And also begin to look for elders who will help to function in local church government. మరి అలాగే పెద్దలు అయినటువంటి వారిని కూడా మనము ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సంఘము మరి ఆ యొక్క సరైనటువంటి రీతిలో మరి ముందుకు వెళ్ళడానికి మరి కొంతమంది పెద్దలను కూడా మనం ఆ యొక్క మంచి వారిని ఏర్పాటు చేసుకోవాలి. And look for deacons who will help to meet the needs of the church in the local church. మరి ఆ సంఘములో ఉన్నటువంటి అవసరాలు తీర్చబడడానికి, సంఘము ఆ యొక్క అభివృద్ధి చెందడానికి, సంఘంలో కొన్ని పనులు బాధ్యతలు కొంతమంది ఆ నమ్మకమైన సేవకులకు అప్పగించి వారి ద్వారా మరి ఆ యొక్క సంఘమును ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనము ఆ యొక్క కొంతమంది సేవకులను మనం ఏర్పాటు చేసుకోవాలి. I want to mention that if you are an elder or a deacon, it does not mean you don't have the power of God. మరి ఆ యొక్క ఏదో మరి నీవు కేవలం ఒక పెద్దగానో లేదంటే ఒక సేవకుడుగానో డీకన్ గానో నువ్వు పిలువబడ్డావు, నీ దగ్గర అంత దేవుని శక్తి లేదు అనుకోవడానికి లేదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఒకే రీతిగా ఆయన తలాంతులను ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. Stephen in the book of Acts moved in great miracles, but he was only a deacon. మరి ఈ స్టిఫెను అనేటువంటి ఆ యొక్క అపోస్తల కార్యంలో ఉన్నటువంటి దైవ సేవకుడు, ఆయన అనేక ఆశ్చర్యాలు అనేక అద్భుతాలు ఆయన జరిగించారు. ఆయన కేవలం ఒక సేవకుడుగా మరి ఒక డీకన్గా సంఘంలో ఉన్నటువంటి ఆయన. So in conclusion, we must begin to look for those who operate in these 5 gifts and the elders and deacons as well.
మరి ఈ విధంగా మరి ఏదైతే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ఇచ్చేటువంటి 5 రకాలైనటువంటి ఈ యొక్క తలాంతులను మనం చూసామో, వాటితో పాటు పెద్దలను, ఈ యొక్క డీకన్స్ను, సేవకులను మనం కలిగి ఉండాలని మనం చూసామో, ఇవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటివండి. And this is how we will win over India and prepare this nation for the great harvest of Jesus Christ. మరి యేసు క్రీస్తు కొరకు మరి అనేక ఆత్మలను సంపాదించడానికి, భారతదేశంలో మరి అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి ఆ యొక్క సేవకులైనటువంటి మనము మన సంఘాల్లో, మన యొక్క మరి ఆ యొక్క ప్రాంతాల్లో ఇటువంటి మరి ఈ యొక్క 7 రకాలైనటువంటి ఆ యొక్క తలాంతులను కలిగినటువంటి వారిని మనం ఎన్నుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. So I wish you a happy new year. And I bless you as you move forward in these things. మరి ఈ విధంగా మరి ఈ యొక్క విన్న వాక్య ప్రకారం, ఈ వాక్యంలో నేర్చుకున్నటువంటి విధంగా నూతన సంవత్సరంలో మరి మీరు వీటన్నిటిని కూడా ఆచరణలో పెట్టి మరి మీ సంఘాలు ఆశీర్వదించబడాలని, మీ గ్రామాలు ఆశీర్వదించబడాలని, అనేక మందిని దేవుని బిడ్డలుగా మీరు తీర్చిదిద్ది మరి దేవుని వైపు నడిచేవారుగా, దేవుని మార్గంలో నడిచేవారుగా మీరు చేయాలని నేను హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 Amen. 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 God bless you all. ఆమేన్. God bless you all. Hallelujah. Amen. Praise the Lord, praise the Lord, Praise the sir. Lord. Praise the Lord. Praise the Lord. Wonderful message. Amen. Thank you, Jesus. Hallelujah. Thank you so much, Amen. sir. And we are really very much blessed to this morning. And thank you so much for sharing this wonderful message. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియజేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా మీరు అడగొచ్చు. మరి అయ్యగారు వాటికి సమాధానం తెలియజేస్తారు. ఆమేన్. హల్లెలూయా. Anna, praise the Lord. Brother, do you have time for 1 or 2 questions? Yes, sir. Yes, sir. Yes, sir. We are asking for the test. Okay. Yes, You tell them. ఎస్ సార్, ఎస్ సార్. మరి Okay, you ప్రశ్నలు tell కూడా them. అడగొచ్చు. మీరు 1-2 ప్రశ్నలు అడగడానికి కూడా సమయం ఉంది. మరి మరి మీరు ఆ ప్రశ్నలు కూడా అడగొచ్చు అని చెప్తా ఉన్నారు అయ్యగారు. Anna, praise the Lord, Anna. అన్నా వందనాలు నా ప్రజలు. అన్న, చాలా అద్భుతమైన వాక్యం ఈ రోజు నేను విన్నానన్నా. 2 రోజుల నుంచి చాలా నిరుత్సాహంగా ఉన్నాను, బాధగా ఉన్నాను. ఎందుకు అంటే నేను ఒక చోటకి 2 రోజుల క్రితం మీటింగ్ వెళ్తే అక్కడ దేవుడు కొన్ని దురాత్మలు పెట్టడంతో దేవుడు మాట్లాడి ఆ శత్రువు నుంచి దేవుడు విడిపించాడు. అయితే కొంతమంది పాస్టర్ గారు నన్ను కొంచెం హేళన చేశారు. కొంతమంది ఈయన ఇంకా పెద్ద ఓటుగాళ్ళగా వచ్చి వరకు ప్రార్థన చేస్తున్నాడు, నేను పాస్టర్ కాదు, ఏ కాదు, వాక్యం ఉండాలి, ఇంకా అవి ఉండాలని కొంచెం నన్ను బాధకరంగా మాట్లాడారు కొంతమంది. అయితే ఈ రోజు దేవ సేవకులు చెప్పిన వాక్యం పూర్తిగా నన్ను బలపరిచింది. దేని విషయం వెనకన్న వేయకుండా ముందుకు వెళ్ళే బలపరిచే వాక్యం. ప్రస్తుతం నేను రాజమండ్రిలో క్రిస్మస్ లో వాక్యం చెప్పడానికి వచ్చాను. నాకు ఏ టైంకి ఇస్తారో ఆ టైంకి నేను వస్తానని కారులో కూర్చొని వాక్యం వింటా ఉన్నాను అన్నప్పుడు దాకా. చాలా అద్భుతమైన వాక్యం నన్ను చాలా ధైర్యపరిచింది. ఇంకా నేను వెనకంజ వేసే అవకాశం లేదు ఈ రోజు నుంచి, ఈ సమయం నుండి. ఇంకా ముందుకు వెళ్తాను. దేవుడు ఎన్నో వరాలు, అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తా ఉన్నాడు. నేను ఇంకా ముందుకెళ్ళాలని ఈ రోజు వాక్యం ద్వారా బలపరచబడ్డాను. అందును బట్టి అయ్యగారికి మీకు చాలా వందనాలన్నా. నా కొరకు ప్రార్థన చేయించండి, పరిచయం కొరకు, మా కొరకు. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా ఖచ్చితంగా. Pastor Manohar is telling, and 2 days before I went to a Christmas meeting, and I prayed for the in the meeting, and many demon possessed women and men and came to there, and I prayed for them, and they are delivered from the demons, and praising God. And but some of the elders and some of the pastors does not like what I did, and they said to me many wrong words. They said to me,
many bad words, and you are the only one like that they are insult him many with many words, but he is very much unhappy with that words, and he is very much feel about that words from past 2 days. For today he came to this meeting and hearing all the words, he is very much encouraged, and what God's will is, and thank God, and for sending you to this day and delivering the Oh. message and comfort him, and he is very much encouraged, and there is nobody will stop him now, and he will be go forward with Hallelujah. the great encouragement with the words, and Yes. your words is very blessed to him. Oh man. Amen. So my brother Manohar, can you open your camera so I can pray for you? మనోహర్ గారు, మరి మీ వీడియో ఆన్ చేయండి, అయ్య గారు మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉన్నారు. Ah, ah. Praise So God, sir. I will pray From for you. And, Rajahmundry city. yeah. Brother, you can interpret when I pray, okay? సరే సరే సరే, అయ్య గారు మీ కొరకు So, ప్రార్థన చేస్తారు. Father, in the name of Jesus, I bless this man of God. ప్రభువా, మరి దైవ సేవకులను నాయన మీరు దీవించాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. Because he dared to follow Holy Spirit when others would not go there. ఆయన ఎంతో ధైర్యంతో నీ పరిశుద్ధాత్మను ఆయన మరి ఆ యొక్క మరి ద్వారా నడిపించబడాలని అనేక మంది వ్యతిరేకించినప్పటికీ కూడా నీ కొరకు ధైర్యంగా నిలబెట్టినందుకు నీకు వందనాలు. Well, I thank you that your word says that we have the same power in us that raised Jesus from the dead. మరి దేవుడు నాయన నీ వాక్యంలో నీకు చెప్పావు కదా నాయన, నాయన నాయన యేసును ఏదైతే ఆ యొక్క మృతుల్లో నుంచి పునరుద్ధాన శక్తితో ఆ యొక్క లేపిందో అదే శక్తిని, మరి ఆ పునరుద్ధాన శక్తిని మీలో నేను మరి ప్రసరింపజేస్తా ఉన్నాను అనేటువంటి వాక్యాన్ని నాయన మేము విశ్వసిస్తున్నామని నీకు వందనాలు. And your holy word says these signs will follow those who believe, that they will heal the sick and cast out demons. మరి ఆ యొక్క మరి నా యందు వెంబడించేటువంటి వారు, నా ఆత్మ ప్రకారం జీవించేటువంటి వారు, నా శక్తిని పొందుకున్నటువంటి వారి ద్వారా ఇటువంటి ఆ యొక్క సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. వారు అనేకమైన రోగములను స్వస్థపరుస్తారు, అనేకమైన దయ్యాలను వాళ్ళు ఒళ్ళగొడతారని నాయన మీరు వాక్యంలో తెలియజేస్తారని నీకు వందనాలు. And the gifts in my brother Manohar will begin to show what his great calling is to the body of Christ. నాయన నీ యొక్క శరీరము నాయన క్రీస్తు ఆ యొక్క సంఘముగా నాయన సిద్ధపరచబడ్డానికి నాయన మరి మనోహర్ గారికి ఇచ్చినటువంటి తలాంతులను, నీ ఆత్మ అభిషేకాన్ని నాయన ఆ బిడ్డను ఇంకా నాయన మరి అనేక మంది ద్వారా అనేక మందిని స్వస్థపరచడానికి, అనేక దురాత్మలను వెళ్ళగొట్టడానికి, నీ మహిమ కొరకు ఆ బిడ్డ వాడబడ్డానికి నాయన మీరు వాడుకోండి. Hallelujah. Thank Hallelujah. you, our Lord Jesus Christ, that your word says that you were despised and rejected by men. మరి నాయన మీరు వాక్యంలో తెలియజేశారు కదా, మీరు నా నామం ప్రకారం మీరు సాక్షులుగా ఉన్నప్పుడు అనేక మంది ద్వారా మీరు వ్యతిరేకించబడతారు, అనేక మంది మిమ్మల్ని దూషిస్తారు అని మీరు ముందుగానే మాకు తెలియజేశారా, మీకు వందనాలు. And when we are persecuted, it will bring great power back to the church. నాయన మరి మేము ఈ విధంగా నీ కొరకు మేము హింసించబడినప్పుడు మాలో ఇంకా అధికమైనటువంటి శక్తిని మేము పొందుకొని తిరిగి మా సంఘాలను ఉజ్జీవింప చేయడానికి ఆ యొక్క మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. Because when we move in the power of God once again, it will bring great honor to your name. నాయన ఎప్పుడైతే నాయన నీ శక్తి ద్వారా మేము నింపబడి నాయన నీ శక్తిని నాయన అనేకమైన నాయన ప్రజల మధ్యలో నాయన గొప్ప కార్యాలు చేయడానికి మేము వాడతామో నాయన అప్పుడు నీ నామమునకు మహిమను మేము తెచ్చేవారుగా మేము ఉంటామయ్యా, నీకు వందనాలు. There is no shame in the name of Jesus Christ, and I bless my brother for taking the risk and being proven right before you. నాయన మరి మనోహర్ గారు నాయన సరైనటువంటి మార్గంలో వెళ్తూ నాయన నీ యొక్క చిత్త ప్రకారంగా నీ యొక్క శక్తి ద్వారా అనేకమైనటువంటి ఆశ్చర్యాలు, అద్భుతాలు ఆయన జరిగిస్తుండగా నాయన వస్తున్నటువంటి అడ్డులు, ఆటంకాలు వీటన్నిటిని కూడా యేసు నామములో నాయన బిడ్డను ఆడుకోమని మనం చేసుకుంటున్నాం. So I bless you, my brother, and I release you in the power of God.
మరి మనోహర్ గారు మరి ఆ యొక్క మరి మిమ్మల్ని ఇంకనూ మరి ప్రభు ఆయన శక్తితో ఆయన నింపి మరి ఆయన సన్నిధి మీతో ఉంచి ఇంకనూ బలమైన కార్యాలు మీ ద్వారా జరిగించుకోవాలని మేము ఆశపడుతున్నాం. And finally, I release each one here, every brother or sister, to move in God's ways and no longer in the ways of men. మరి ఇక్కడ కేవలం మనోహర్ గారు మాత్రమే కాకుండా ఈ యొక్క మీటింగ్లో జాయిన్ అయినటువంటి సహోదరులు సహోదరులందరినీ కూడా మరి యేసు నామంలో మరి విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడే మరి ఏదైతే ఆటంకాలు మరి దేవుని పరిచర్య చేయడానికి మరి మీ యొక్క మరి అడ్డుగా వస్తూ ఉన్నాయి వాటన్నిటిని కూడా విడుదల చేస్తూ సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం దేవుని శక్తి మీ జీవితాల్లో విడుదల చేయబడడానికి మేము మరి ప్రభు పక్షంగా హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. Is there one more question? One more question, or are we done? మరి ఏమైనా మరి మీరు ఆ వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి తెలియజేయండి. ఇంకొకరికి మాత్రమే అవకాశం ఉంది, మరి త్వరగా తెలియజేయండి. I saw two hands, brother. Maybe two questions. ఎస్ సార్ మరి ఇద్దరు చేతులు ఎత్తారు. మరి ఆ యొక్క మరి ఎవరు ఇద్దరు వరకు మరి అవకాశం ఇస్తున్నారండి గారు. Brother Ramesh and brother Sonu, two questions. మరి రమేష్ గారు सोनू भैया रमेश भैया आप दोनों हाथ उठाया है, आपका कोई बताना चाहे तो बता दीजिए. No, sir. I have no question, but Okay. God's word is very good. Thank you so much for sharing this message. I appreciate Amen. your message, sir. Thank you so much, sir. Thank you. Amen. God bless you, my brother. Amen. Okay. And my brother Ramesh, brother Ramesh, have a question? रमेश भैया आपको कोई बताना चाहे तो बता दीजिए. रमेश. प्रेज लॉर्ड साहब, प्रेज लॉर्ड. बहुत बहुत सुंदर वचन सर आज के लिए, और मैं बहुत आनंदित हूँ सर कि परमेश्वर के दास के द्वारा वचन सुनने के लिए परमेश्वर ने हमको सुनने के लिए दिया. और मैं क्रिसमस प्रोग्राम 25 तारीख को मनाया था सर. परमेश्वर के अनुग्रह से सब कुछ अच्छा हुआ, और बहुत लोग उपस्थित होते हुए कलीसिया में हर एक लोगों के भोजन और हर एक लोगों के लिए सब कुछ अच्छा हुआ. परमेश्वर को धन्यवाद हो. थैंक यू सर. Pastor Okay. Ramesh is telling, I'm really very much blessed to the word of God, and God is have a wonderful plan and send you to encourage us, to bless us through the word of God. I really learning many great truths from the word of God. God is using me in a very difficult area in North India, more persecution in my area. Still God is using and helping in all Christmas programs in my area. Thank God for that. Our God is so faithful and is so wonderful, and is doing mighty things in our lives. Thank you, Jesus. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. అన్న ప్రైజ్లాడ్ అన్న, చిన్న రిక్వెస్ట్ అన్న. Anana. అన్న అయ్యగారికి చెప్పండి, ఎందుకంటే మేము కొండల్లో మరి అడవి ప్రాంత ప్రజల్లో దేవుని సేవ చేస్తా ఉన్నాము కనుక అయ్యగారి మెసేజ్లు కొంత మాకు పెడితే అవి విని మేము నేర్చుకొని అనేక మందికి చెప్పే అవకాశాలు, ఇంకా ఎక్కువగా లోతుగా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఆ మెసేజ్లు కొంచెం మీరు మాకు డౌన్లోడ్ చేసి మాకు పెట్టండి అన్న. Anana. చాలా అద్భుతంగా ఉన్నాయి, చెప్పండి అన్న అయ్యగారికి. Anana. Okay. Pastor Manohar is telling, and if possible, please use these messages in our tribal areas and in our mountain areas. So we have to spread and show this message in many places through the projector ministry, and many people will be blessed through this words, and really this is very helpful to us. And please come more times among us and share the word of God more times, and we will have ability to record more messages and share to many people, and he is requesting Yes. to come more times if possible in our Okay. midst. Yes, sir. I will tell you, I am working with another group just like your group in Hyderabad. మరి ఆ యొక్క మరి హైదరాబాద్లోనే మరి ఇలాగే మీలాంటి ఆ యొక్క సేవకుల మధ్యలో మరి నేను పనిచేస్తూ ఉన్నాను. And we have 70 pastors and teachers
and leaders and prophets, and they are moving in these ways in the forest areas. మరి అలాగే ఆ హైదరాబాద్లో 70 మంది దైవ సేవకులు అపోస్తలుగా, మరి ప్రవక్తలుగా, మరి కాపరులుగా, మరి వారు ఉపదేశకులుగా, మరి వారు అక్కడ సువార్థికులుగా వారు అటవీ ప్రాంతాల్లో, కొండల ప్రాంతాల్లో వారు మరి గొప్ప పరిచర్య మరి వారు చేస్తూ ఉన్నారు. And you know that the forest people are very violent and they hate anyone who comes into their living place. మరి ఈ అడవి ప్రాంతాల్లో నివసించేటువంటి వారు చాలా భయంకరమైనటువంటి ప్రజలుగా వారు ఉంటారు. వారికి ఎవరైనా బయట నుంచి వారి ప్రాంతాలకు వచ్చి వారి మధ్యలో ఉన్నారంటే వారిని చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. But this Hyderabad ministry team went into the forest to teach them the love of God. మరి వారు వ్యతిరేకించినప్పటికీ కూడా, వారు రావద్దని చెప్పినా కూడా, వారు అసహించుకున్నప్పటికీ కూడా, మరి ఈ యొక్క హైదరాబాద్ టీం వారు మరి ఆ యొక్క అడవి ప్రాంతంలోకి వెళ్ళి వారందరికీ దేవుని ప్రేమ సువార్తను వారు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. But the first time they went, the people took up stones and sticks and they beat them until they had to leave. మరి అయితే మొట్టమొదటిసారి మరి వారు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు రాళ్ళు తీసుకుని వారిని కొట్టారు, కర్రలు తీసుకుని వారిని కొట్టారు, వారు అక్కడి నుంచి కొట్టి తరిమి పంపించేశారు. But 1 week later, these brothers went back again and said, "We love you and God loves you also." మరి ఆ యొక్క తిరిగి వారం తర్వాత అదే గ్రామానికి సహోదరులు అందరూ కూడా వెళ్ళి, మరి ఇదిగో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మరి ఆయన ప్రేమను మీకు తెలియజేయడానికి, తిరిగి మీరు కొట్టినా కూడా మీకు తెలియజేయడానికి మేము వచ్చామని వారు చెప్పారు. And the forest people were amazed and they said, "Why have you come back after we beat you and we hurt you?" మరి ఈ యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు మీరు మరలా ఎందుకు వచ్చారు, మరి మిమ్మల్ని కొట్టి పంపించాం కదా, మీకు భయం లేదా, మీరు ఎందుకు వచ్చారు అని వాళ్ళు చాలా మరి ఎంతో ఆశ్చర్యపోయారు. And after they listened to their message, 163 people were baptized in the name of Jesus for their faith. మరి ఎప్పుడైతే మరి దేవుని వాక్యాన్ని వారు విన్నారో, దేవుని ప్రేమను వారు రుచి చూశారో, 163 మంది ఆ యొక్క నూతనంగా ఆ యొక్క అన్య జాతి వారు, కొండ జాతి వారు దేవుణ్ణి అంగీకరించి దేవుని బిడ్డలుగా వారు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. But my brothers and sisters, there is more to this story. మరి ఇదిగో మరి ఇక్కడతో ఈ యొక్క మరి ఈ విషయం అయిపోలేదండి, ఇంకా మీకు చెప్పాలి ఈ విషయం గురించి. When they went back deeper into the forest areas, 800 people would confess their faith in Jesus Christ in one day. ఆ విధంగా ఇంకా దేవుని యొక్క పరిచర్యలో వారు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మరి ఆ యొక్క అటవీ ప్రాంతాల్లో 800 కంటే ఎక్కువ మంది దేవుని యొక్క మరి ఆ యొక్క మరి Hallelujah, glory, hallelujah. Hallelujah. It took us 3 hours to baptize all of these people. మరి ఈ విధంగా 800 మంది దేవుని ఒకేసారి అంగీకరించి వారందరినీ బాప్తిస్మం ఇవ్వాలంటే మరి ఇంచుమించు 3 గంటలు వారు ప్రయాసపడవలసి వచ్చిందండి. ఆమేన్. And now they can go freely into the forest areas and no one will harm them anymore. మరి వారు ఇప్పుడైతే వారు అడవి ప్రాంతాల్లోనికి వారు ఎంతో మరి సురక్షితంగా మరి వారు వెళ్ళడానికి దేవుడు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దేని విషయంలో వారు భయపడరు. వారు ఎక్కడికి దేవుని పరిచర్య వారు వెళ్ళి వారు చేసుకుని క్షేమంగా వారి ఇంటికి వస్తూ ఉన్నారు. ఆమేన్. The word of God is healing and the word of God is power. మన దేవుని వాక్యము మరి స్వస్థపరిచేటువంటి వాక్యము, దేవుని వాక్యములో శక్తి ఉన్నదండి. It is time to leave our ways of the past behind and move according to the word of God in power. మరి మనం ఇంతకు ముందు చేసినటువంటి విధంగా మన పరిచర్యలు చేయడం ఆపివేసి ఇంకా దేవుని శక్తి ద్వారా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఆ యొక్క ప్రభు కొరకు అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి మనం ముందుకు వెళ్దాం. ఆమేన్. So begin to build your teams, brother and sister, because you will need them in the days before us. మరి రాబోయే దినాల్లో మరి ఇంకా పరిచర్యలో ఇంకా అనేక మంది సహకారులు, సేవకులు మరి మీకు అవసరం అవుతుంది. కాబట్టి మీరు ఒక మంచి టీంని మీరు ఏర్పాటు చేసుకొని ఆ టీం ద్వారా మరి మీరు ఆ యొక్క దేవుని పరిచర్య చేయడానికి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను.
All glory to హల్లెలూయా. God through ఆమేన్. Jesus Christ. ఆమేన్. Amen. ఆమేన్. Amen. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. 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 Hallelujah. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ Hallelujah. లార్డ్ అన్న. అన్న Hallelujah. ప్రైజ్ లార్డ్ అన్న, Hallelujah. వందనాలన్న. Okay, అన్న brother. ప్రైజ్ లార్డ్ అన్న, మీరు ఇప్పుడు ఇచ్చిన వాక్యం కేవలం నా గురించి అన్నట్టుగా ఏంటంటే అండి, నేను శనివారం మీటింగ్ పెట్టాను. శనివారం అలసిపోయి వచ్చేసాను. శుక్రవారం మీ వాక్యం విన్నాను. మీ వాక్యం విన్న తర్వాత మరలా ఇంటికి వచ్చేసాను. విచిత్ర కార్యం ఏంటంటే అన్న, మీరు ఇచ్చినటువంటి బ్లాంకెట్స్ ఇంకా ఎక్కువ నేను పంచిన తర్వాత అక్కడ ఏమైందంటే అండి, రెండో రోజుని ముగ్గురు పాస్టర్లు అనమాట నాకు వ్యతిరేకమయ్యి 10 మంది పోలీసుల్ని తర్వాత వేరే వాళ్ళని తీసుకొచ్చి నా చర్చిని ఎరగొట్టేయాలని వాళ్ళు ఆర్డర్ పెట్టారన్న. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, నేను ఎందుకు చేస్తున్నారు ఇది, మీరు కూడా పాస్టర్లే కదా అన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు నన్ను. మాకు 3 చర్చిలు ఉన్నాయి, మీరు ఎన్ని బట్టలు ఇవన్నీ పెంచుతున్నారు అంటే అన్న, మీరు ఇచ్చినటువంటి కంబల్స్ అంతకంటే ఎక్కువగా అధికంగా భోజనాలు పెట్టి దేవుడు దీవించి నన్ను అందరికీ చాలా ఖుషి అయ్యారన్న. నాకు వేరే వాళ్ళు కావాలని కాదు, ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు ఈర్ష్య పడ్డారో ఏంటో తెలియదు నాకు. దేవుని వాక్యం పట్టుకుని ఈరోజు ఇచ్చినటువంటి వాక్యం అంటే పాస్టర్లు ఎలాగ ఉండాలి, పవిత్రంగా ఉండాలి, వాళ్ళని మనం అందరినీ కూడా కలుపుకుని నడాలని వాక్యం చెప్పారు కదా. అది నా హృదయానికి 3 రోజుల నుంచి నిద్ర లేదన్న. నాకు ఈ వాక్యం విని ఎంతో బలపడి అయ్యగారికి చెప్పండి, మాది కూడా కొండల ప్రాంతం, ఆదివాసీల ప్రాంతం, నాకు ప్రొజెక్ట్ ఒకటి కావాలని మీకు చెప్పాను. ఇలాంటి ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇంకా నేను బాగా చేస్తానన్నా. అయినా నా చర్చి గురించి ప్రార్థన చేయండి, అయ్యగారికి కూడా కొంచెం తెలపండి అన్న. ఇది దేవుని కృప, పరిశుద్ధాత్మ శక్తితో ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా మీతోటి సాక్ష్యం చెప్తున్నానన్న. ఇలా జరిగింది అయినప్పటికీ కూడా నేను బలంగా ఉన్నా అన్న. ఓకే, Amen, థ్యాంక్ యూ amen, అన్న, థ్యాంక్ amen, యూ. amen. Pastor Ebenezer is telling, and from past 3 days, I lost my peace, and I did not sleep in the nights because I got some opposition from 10 pastors among our area, and they're up against me, and they're jealous about me, and they want to stop me. So in this God's work in the Christmas time, and I take some God's love, to show the God's love, I take some blankets and food to the Yeah. people in the villages, and they are very much jealous, and they put a case on him, and they give a complaint in the police station. The police came and want to stop and want to destroy his church, and that time he is very much upset, and through this the 3 days he did not have peace in his heart. He is very much worrying about that. But today, after he is hearing this word and a message, he is very much comforted, and very much blessed through the word of God. Great peace came into his heart, and thanking God, Amen. and for God sending you and sharing the wonderful message. And thank you Amen. so much for sharing this message, sir. And he's also doing a ministry in a tribal area, in a deeper forest area, and please pray for him, and God will use him more and more, and Yes. yeah, he need a projector, and to show the God's word in many different places, and he's Amen. praying for the projector and screen to be used in the ministry, and share the word of God in many places. We are recording this message, and after we Oh, good. recording, yes sir, Good. yes sir, Good. we are recording this message, and we will show this message in through these projectors in many different places, and Yes. that is our plan, to Hallelujah. share the word of God in many Hallelujah. different places. And please Hallelujah. pray, and God will provide the projector Yes. to brother Ebenezer. Yes sir. And brother, I want to mention to all of you, when people speak against you, when you are following God's word, this is a form of witchcraft against you. మరి ప్రియులారా, మరి మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు దేవుని పని చేస్తూ ఉన్నారో, దేవునికి పక్షంగా మీరు పనిచేస్తున్నాడో, మీకు విరోధంగా మరి ఏదైనా మరి కార్యము మరి జరుగుతూ ఉన్నప్పుడు, అది దైవ సేవకుల ద్వారా జరిగినప్పటికీ కూడా అది దైవ సేవకులు కాదు, కానీ దురాత్మల ద్వారా దైవ సేవకుల ద్వారా చేస్తున్నారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి.
And I want to encourage you to learn to break the power of these curses coming through their words. మరి మీరు ఆ యొక్క వారి నోటి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శాపకరమైనటువంటి మాటలు, ఆ యొక్క మరి ఏవైతే మిమ్మల్ని బాధ పెట్టేటువంటి మాటలు ఉంటాయో వాటన్నిటిని కూడా మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటిని మరి కొట్టివేయమని మీరు ప్రార్థన చేయాలి. When people come against me, I speak into the air. I renounce these words. I rebuke them and I command them to fall to the ground in Jesus' name. మరి అయ్యగారిని కూడా ఇలాగ అనేక మంది ఈ విధంగా లేనిపోయిన మాటలు ఆ యొక్క వారిని క్రిచ్చిపరిచే మాటలు అంటా ఉన్నప్పుడు అయ్యగారు నోరు తెరిచి, ప్రభువా మరి ఆ మాటలన్నింటిని కూడా కొట్టివేస్తున్నాం, ఆ మాటలన్నింటిని కూడా మీరే ఆ యొక్క నేలను మరి పడే విధంగా వారందరూ కూడా అవమానం పొందే విధంగా మీరు చెయ్యండి అయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. The Bible says, the one who is in you is greater than the one who is in the world. మరి వాక్యం తెలియజేస్తా ఉంది కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మరి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్. And Jesus gave his disciples power to speak and see that their words would bear good fruit. మరి ఆ యొక్క యేసయ్య మరి ఆయన శిష్యులతో ఈ విధంగా చెప్పారు కదా, మరి మీరు ఆ యొక్క మరి మీరు మంచి ఫలము పొందడానికి, మీ ఫలమే అభివృద్ధి పొందడానికి మిమ్మల్ని నేను శక్తితో నేను నింపుతా ఉన్నానని ఆయన వాగ్దానం చేసి వారిని శక్తితో ఆయన నింపారు. So, in the name of Jesus, you can break the power of witchcraft. You can break the power of these word curses that they speak against you, and they will fall to the ground and have no authority. మరి మీరు ఎప్పుడైతే యేసు నామములో మరి మీరు ఆ యొక్క శాపములన్నీ కొట్టివేయబడును గాక, ఆ యొక్క వారు ఏదైతే నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో అవి నేల మీద పడిపోవును గాక, యేసు నామంలో అవి ఏవి ఫలించకపోవును గాక అని మీరు ఆ మాటలు పలికినప్పుడు ఆ యొక్క యేసయ్య మరి వాటన్నిటిని కూడా కొట్టివేసి గొప్ప విడుదల మీకు అనుగ్రహిస్తారు. ఆమేన్. This is a very important ministry, and you can do the same with fear and with rage and with lying and all of these other things that come against the gospel of Jesus. మరి మీరు చేసేటువంటి పరిచర్య చాలా మరి ఉన్నతమైనటువంటి పరిచర్య, ఎంతో శక్తివంతమైనటువంటి పరిచర్య, మరి మీ పరిచర్య ఎంతో అవసరం ఉంది, దేవుడు కోరుకున్నటువంటి పరిచర్య. అందుకని మీరు దేవునికి ఇష్టకరంగా మీరు పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో మరి సైతాను, ఎన్నో అపవాది, ఎన్నో ఆటంకాలు అడ్డులు కలుగజేస్తూ మరి మిమ్మల్ని ఆ పరిచర్య ఆపివేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు బలం పొందుకొని మీరు ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Inside the church and outside the church, your words carry power, and they are greater than those of the world. మరి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని మీ సంఘాల్లో ఉన్నప్పుడు మీరు ఆ యొక్క మీ సంఘ బిడ్డలకు తెలియజేయాలి. అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా బయట ఉన్నటువంటి ప్రజలు కూడా మీలో ఉన్న గొప్పవాన్ని వారు చూడడానికి మీరు గొప్ప కార్యాలు జరిగించాలని ప్రభు. So use your power words to bring the kingdom of God to earth just as it is in heaven. మరి ఆ యొక్క మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీరు ఆ యొక్క పరలోకంలో మరి ఏదైతే మరి దేవుని చిత్తము మరి ఉన్నదో అదే చిత్తాన్ని భూమి మీద నెరవేర్చబడడానికి మీరు ఈ లోకంలో పాటుపడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Okay, my brother. This has been a long session, but it has been a good one. Amen. Hallelujah. Yes, sir. Yes, sir. It's a great blessed to all of all the people, sir. Thank you. Yeah. Thank you, sir. Amen. Amen. Thank you, sir. God bless you all and Happy New Year. God bless you too, Happy sir. New Year, Happy New Year. Happy New Year, sir. Happy New Year in advance. Happy New Year. Sir. Thank you, sir. Thank you. Praise the Lord. Amen. Sir, thank you, Amen. sir. God Praise the bless. Lord. Amen. Thank Praise the Lord. Praise the Lord. Praise the Lord. Happy Sir, New Year. advance wish you Happy New Year, sir. Happy New Year. Happy Sir, New Year. thank you, sir. God bless you all. Thank you. God bless you. Thank you, brother. Thank you. Thank you, my brother Gachin. Thank you, sir. Thank you so much, sir. Thank you so much. Praise the Lord, sir. Okay. Bye-bye. Bye, sir. Bye, sir. Bye bye, sir. Bye bye. See you. మరి ఇంతవరకు చక్కటి Wonderful విషయాలు message. మనం నేర్చుకున్నామండి. అందుకని దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Amen. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ఎబినేజర్ గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడుకుని మనం ముగించుకుందాం. ఎబినేజర్ గారు ప్రార్థన ఆశీర్వాదం చేస్తారు.
అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మ్యూట్ లో పెట్టండి. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటాం ప్రభా. ఇదిగో తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. ఆకాశ మండలం పైన, మహాకాశాల పైన ప్రభా, స్వర్గంలో ఉన్న దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభా, మీరే తండ్రి మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని మరియ గర్భం ద్వారాగా ప్రభా తండ్రి నేర 2025 సంవత్సరాల క్రితం మా గురించి నేను ప్రభా ఈ భూలోకానికి పంపించిన దాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకుంటాం ప్రభా. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టి నజరేతులో పెరిగి యెరూషలేము వీధుల్లో సేవ చేసి ప్రభా, మాకు నేను వాక్యం ద్వారా గాను స్వస్థతల ద్వారా గాను ప్రభా, మీరు తండ్రి దేవుని దగ్గర నుంచి వచ్చారని చెప్పి ప్రభా మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. అంతేకాదు నాయన ప్రభా, మా గురించి ప్రభా, మేము చేసిన పాపం గురించి ప్రభా, మీరు నాయన ప్రభా తండ్రి కాడినెత్తుకుని వెళ్ళారు ప్రభా. మీరే పాపం ఎరిగిన ప్రభా, ఏ పాపము మీలో లేదు ప్రభా. అయినప్పటికీ మా గురించి ప్రభా మీరు కాడినెత్తుకుని వెళ్ళి ప్రభా 3.5 కిలోమీటర్లు గుల్గొత్తా కొండ వరకు ప్రభా తండ్రి లాక్కుని వెళ్ళి కొరడా దెబ్బలు తినుకుంటూ, ముఖం మీద ఉమ్ము వేసుకుంటూ, గడ్డం లాగిపించుకుంటూ, బట్టలు నేను తీపించుకుంటూ తండ్రి నేను ప్రభా మీరు నేను కాడిని మూసారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. ఇదిగో తండ్రి, మేము చేసిన పాపానికి చేతుల్లో మేకులు కొట్టించుకున్నారు, కాళ్ళ మేకులు కొట్టించుకున్నారు, తలకు ముళ్ళు కిరీటం ధరించారు, హృదయంలో పక్కల బోటు పొడిచినప్పటికీ వారు ఏం చేస్తున్నారో తెలియదు కనుక వారిని క్షమించమన్న దేవా. నేను ప్రభావితంగా రక్తాన్ని చిందించే సిలువలో తండ్రి నేను మరణించి 3వ దినములు ప్రభా తండ్రి సమాధిలో ఉండి నాన్న సాతాను కొచ్చులు దొక్కు ప్రభా. ఇదిగో 3వ దిన ప్రభా తండ్రి మీరు తిరిగి లేచారు ప్రభా. మీరు తిరిగి లేవగా తండ్రి నేను ప్రభా తండ్రి నేనా ఇదిగో తండ్రి నేను ప్రభా మాకు స్వర్గానికి మార్గాన్ని ఇచ్చారు. మెరికిలి సదనానికి ప్రభా ప్రధాన యాజకులుగా మీరు ప్రవేశించి మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి నేనా ప్రధాన యాజకులుగా చేసిన దాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. అంతేకాదు నైనా, తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఈ లోకంలో ఉండి అందరూ చూచుండగా తండ్రి నైనా మీరు తండ్రి కుటుంబానికి ఎక్కారు ప్రభా. మా గురించి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు, మరలా లేనిచే తండ్రి నడిచానన్నారు ప్రభా. తండ్రి అక్కడి నుంచి ప్రభా పరిశుద్ధాత్మను ప్రభా మీరు దయచేశారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. ఇదిగో ఈ ప్రపంచంలో దేశాలన్నీ ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి అనేక విధాలుగా తండ్రి నేనా మీ స్వర్గరాజ్యానికి మేమందరము నేను ప్రభా నేను వచ్చేందుకు ప్రభా తండ్రి నేను ప్రభా మీరు సహాయం చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయమన్నారు. పరిశుద్ధుల ప్రార్థన వల్ల అనేక ఆత్మలు రక్షించబడతాయన్నారు. ఎవరు నరకంలోకి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి అందరూ స్వర్గంలోకి రావాలి కాబట్టి మీ దేవజీవన్ని ప్రభా తండ్రి దేశ విదేశాల్లో ప్రభా అభిషేకించి ప్రభా మీరు దర్శనాలు ఇచ్చి అయ్యగాని కూడా ప్రభా దర్శనాలు ఇచ్చి ఇలాంటి వాక్యాలు మాకు ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములైనా. ఈ రోజు విన్న వాక్యం ప్రభా మీ ఎవరు ప్రభా తండ్రి నేను ఈ లోక సంబంధం కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి ఈవులనైనా మేము పొందుకోవాలంటే ప్రభా అనేక మందికి నేను మీ సువార్తను పెట్టి ప్రభా తండ్రి మీ సువార్తను మీ నిజమైన దేవుడని స్వస్థపరిచే దేవుడని అనుగ్రహించే దేవుడని పరిశుద్ధాత్మను పంపించే దేవుడని విశ్వసించి ప్రభా అనేక మందిని మీ దగ్గర తీసుకొచ్చే భాగ్యం దయచేయండి ప్రభా. ఈ ప్లాట్ఫారాన్ని ప్రభా అనేక మందికి నేను ప్రభా అనేక భాషల్లో నేను ప్రభా మీరు మాకు ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పుడు అయ్యగారు ప్రభా ఇదిగో తండ్రి ఇంగ్లీష్లో చెప్పారు, తెలుగులో చెప్పారు, హిందీలో చెప్పారు. ఇవన్నీ విను ప్రభా నేను ప్రభా మీ స్వర్గరాజ్యానికి మీ వారసులు అయ్యే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ఈ సేవను ప్రభ దీవించి మీరు నేను ఇదిగో తండ్రి నేను ప్రభ 25 సంవత్సరాలు ప్రభ 2020 సంవత్సరాలు మీరు కాచి కాపాడు ప్రభ తండ్రి నేనా ఈ సంవత్సరం అంతా అందరినీ కాచి కాపాడారు. కొత్త సంవత్సరంలో అడుగు పెడుచుండగా తండ్రి మేము ఇంకా అనేక ఆత్మలు రక్షించే భాగ్యాన్ని అందరికి దయచేయమని చిన్నవారి కాడి నుంచి పెద్దవారి వరకు మీ అభిషిక్త దాసులందరినీ దీవించి ఆశీర్వదించని ఇన్న వాక్యాన్ని మా హృదయాన్ని ఉంచుకొని ప్రభా మీ ఆత్మ రక్షించే భాగ్యం దయచేయమని ప్రతిదీ మీ చిత్తానుసారంగా జరిగించుకోమని ఘనతయు మహిమయు ప్రభావం మీకే చెల్లించుకుంటూ రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకొంచున్నాం పరమ తండ్రి. దేవుని తీసుకుంటే గారు దేవుని ప్రేమయు నజరేయుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును పరిశుద్ధులందరి మీదను యుగ యుగముల వరకును నిలిచి ఉండును గాక. ఆమేన్. గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆ యొక్క మరి మీటింగ్ లో జాయిన్ అయినటువంటి డేవిడ్ అబ్రహాం గారికి వందనాలు. మరి అలాగే సింగాడి రుత్విక్ గారికి వందనాలు. అలాగే డేవిడ్ పాస్టర్ గారికి వందనాలు. అలాగే మరి పాల్ నాయక్ గారికి అన్న ప్రైజ్ లో పాల్ నాయక్ గారికి వందనాలు. అలాగే ధనరాజు గారికి వందనాలు. అలాగే చేరి వచ్చిన దైవ కూడా అన్నా వందనాలు.
మరి అలాగే బైబిల్ ఫ్రెండ్ మీడియా అనేటువంటి దైవ సేవకులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. అలాగే చేరువచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు జరిగేటువంటి ప్రత్యేక కూడికలో మనం కలుసుకునే పర్యంతము మరి ప్రభు కృప మనందరికీ తోడేయును గాక. మరలా రేపు ఎల్లుండ కూడా మరి ఈ యొక్క సంవత్సరం అంత కూడిక మరి సంవత్సర ప్రారంభంలో కూడా ప్రభు సన్నిధిని మనం వెతుకుతూ మరి ఆ యొక్క ప్రభువులో మనం ఎదగడానికి ప్రత్యేకంగా కొన్ని ఆ యొక్క కూడికలు మేము ఏర్పాటు చేయాలని మరి ఆశపడతా ఉన్నాం. దైవ సేవకులను అభిషేకించి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మరి ఆ యొక్క దైవ సేవకుల ద్వారా మనం విని ఇంకా ప్రోత్సహించబడడానికి దేవుడు చేసిన మేళ్లను మనం తలపోసుకుంటూ దేవుని కృతజ్ఞత తెలియజేయడానికి దేవుడు ఈ విధంగా మనందరినీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతూ ఉన్నందుకు దేవునికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమయంలో శుద్ధిస్తూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగిపోదామండి. మరి మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకన్నా. We need to 30 blankets. We need another 30 blankets. We're asking. Jachinana, I request. అన్న ఓకే అన్న, ప్రార్థన చేద్దాం అన్న. సరే సార్. ఓకే అందరికి వందనాలండి. వందనాలు అయ్యా. వందనాలు అన్న. ప్రైజ్